నీ కాన్స్టిట్యున్సీ నుంచి రావాలి కదా. ఇప్పుడు నిన్ను ప్రకటిస్తే సీఎంగా ప్రకటిస్తే 90 సీట్లను మాట్లాడిన ఒక వ్యక్తి కూర్చొని ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నావు, నిన్న నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఏది మరి నీ కాన్స్టిట్యున్సీ నుంచి మరి నిజంగా నాకు ఇంకా వద్దులే ఆ మాట, నాకు కూడా అసహ్యం వస్తుంది. కానీ మరి ఏది నీ మల్కాజ్గిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకోలేదు? ఒక్కటంటే ఒక్కటి, నిన్ను చూసి ఓటేయాలంటే, నిన్ను చూసి ఓటేస్తే చిత్తుగా. మరి ఇదే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇలాకాలో అంతమంది గెలిచిరు, ఇదే బట్టి ఇలాకలో నేను చెప్తున్నా, మంత్రుల ఇలాకలో చెప్తున్నా. అంటే వాళ్ళు మేము వస్తే మేము ఇది చేస్తాము. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఉందండి, అంతకుముందు ఏమన్నారు, వద్దని ధర్నాలు చేశారు. ముంచేస్తుంది ఎల్ఆర్ఎస్ వద్దు, బీఆర్ఎస్ వద్దు, ఎల్ఆర్ఎస్ వద్దు, బీఆర్ఎస్, అదే స్లోగన్ పట్టుకుని ఏ ముఖం పెట్టుకుని మరి ఎల్ఆర్ఎస్ అప్పుడు అది అల్లమయ్యిందా, ఇప్పుడు బెల్లమయ్యిందా? అవును కదా. ఇప్పుడు కేటీఆర్ గారు అచ్చంపేట వెళ్తుంటే ఒక నలుగురిని తీసుకొచ్చేసేసి గో బ్యాక్ అంటున్నారు. అసలు మేము అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు అనుకుంటే వీళ్ళు తిరగలుగుతారా? అదే చెడ్డీలు తొండరాదల్లా. వాస్తవాలు మాట్లాడాలంటే అని అతను మాట్లాడేస్తే నేను ఒక ఇండికేషన్ ఇచ్చిండు, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా. ఎవడన్నా మా గురించి మాట్లాడితే కార్యకర్తలు కొట్టుండ్రి, చెట్లకు గట్టేసి కొట్టుర్రి అని కూడా పిలిపిస్తే అదే అంటే మీరు ఇంకా సైలెంట్గా ఉంటున్నారు, మీరు సైలెంట్గా ఉండొద్దమ్మా, 60 లక్షల మంది మీరు యాక్టివ్ అవ్వండి అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. ఇప్పుడు ఆయన 100 అడుగుల్లో పాత పెట్టడం కాదు, 1000 అడుగుల్లో పాత వేసుకునేలాగా చేసుకుంటున్నాడు. ఆయన అనవసరంగా గెలుక్కుంటున్నాడు. అది ఎంత దాకా తెలంగాణ రావణ కష్టం అయ్యేలాగా చేసుకుంటున్నాడు. ఇప్పుడు నిజం చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళందరూ పడుకుంటే టీడీపీ వాళ్ళు పనులు చేస్తే ఏదో అయ్యింది, బొట్టిన 64 వచ్చినాయి, కూర్చున్నాడు పీఠంలో. ఆ పీఠం ఎక్కడో పోతుంది, ఎప్పుడో పడేసేస్తారు నన్ను. ఈయనేమో పెద్ద ఆయన మాట్లాడట్లేదు, ఈయన మాట్లాడకపోతే ఈయన చదరంగం అర్థమైన అందరికి అర్థమవుతుంది. ముందు ఈయన మాట్లాడిపించాలా, లేదు ఆయన ఏం చేస్తున్నాడు స్ట్రాటజీ తెలుసుకోవాలా, లేదంటే నేను ముఖ్యమంత్రిగా ఉండను. ఆ ప్రెస్టేషను వాళ్ళ ఆవిడ పేరన్నా తెలుస్తాడో లేదు కానీ కేసీఆర్ని మాత్రం నిద్రపోకుండా తెలుస్తున్నాడు. ఆయన బాధ ఒకటి కూడా ఉండొచ్చండి, ఆయన నోట్లో నుంచి నా మాట వినాలి. ముఖ్యమంత్రి మాట్లాడరండి. ఇప్పుడు ఈ స్థాయి మనుషులతో మాట్లాడే స్థాయి ఆయనది కాదు, అసలు ఆయన స్థాయి వేరు. నిజంగా మనలో మన మాట ఒక మాట మాట్లాడుకుందాం. బాజాప్తా తెలంగాణ కోసం అన్నిసార్లు తన ప్రజల కోసము తనకు వచ్చినది కూడా వద్దు అనుకొని రిజైన్ చేసిన మనిషి ఇప్పుడు కేంద్ర స్థాయికి వెళ్ళి నాకు ఇది కావాలి అని అంటే ఆయన తెచ్చుకోలేడా? నాకు ఎప్పుడైనా ఒక ఆలోచన వస్తూ ఉంటుంది, నిజంగా ఈయన సెంట్రల్ మినిస్టర్ అయ్యి ఏ వ్యవసాయ శాఖకు మినిస్టర్ అయితే ఈయన పరిస్థితి ఏందండి? ఒక ఆలోచన వచ్చింది నాకు ఎందుకు. కేసీఆర్ గారు కనుక సెంట్రల్ స్థాయికి వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ అయ్యి ఏ వ్యవసాయానికి సంబంధించిన మినిస్టర్ అయితే మళ్ళీ వెళ్ళి ఎక్కడ అడుక్కుంటాడండి? ఎవరిని అడుక్కుంటాడు తెలంగాణ కోసం? అవునా? చివరిగా ఇలాంటి మాటలకు అంటే ఒక తెలంగాణ మహిళగా, ఒక తెలంగాణ బిడ్డగా ఏం సమాధానం చెప్తారు? ఇది చాలా చాలా అంటే చాలా దరిద్రమైన రాజకీయం చేస్తున్నాడండి రేవంత్ రెడ్డి. కార్యకర్తలను రెచ్చగొట్టడం, కార్యకర్తలు చూసుకుంటారని చెప్పడం. కార్యకర్తలు ఎవ్వరు కూడా లీడర్లు మారతారేమో కానీ కార్యకర్తలు మారరు, పార్టీ కోసం ప్రాణం పెడతారు. అది పక్కన పెడితే కార్యకర్తలు చూసుకుంటారంటే మొన్న శంకర్ తమ్ముడు ఉన్నారు. ఇప్పుడు ఒక మనిషిని పోతే తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? అంతకుముందు నల్గొండలో ఒక అతను చంపే చిన్న బిడ్డలు, వాళ్ళకి ఆ బిడ్డల తండ్రిని తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? రౌడీ రాజకీయం చేస్తా బెదిరించి బతకాలి అనుకోవటము ఒక ముఖ్యమంత్రి లక్షణం అయితే అస్సలు మంచిది కాదు. అదే కార్యకర్తలు బీఆర్ఎస్ తరపున గొంతు తీసి వాళ్ళు బయటకు వస్తే ఈయన అన్నట్టు చెడ్డీలో తొందర వదలటం కాదు, తొడకలు తీస్తా కొడుక అంటాడు కదా, అదైతే వీళ్ళు చేసి అయితే 100% చూపిస్తారు. 101% అది అంటే ఇంటిమేషన్ ఇస్తున్నాడు అనమాట. రండిరా బాబు మీరు యాక్టివ్ అవ్వండి. ఇప్పుడు మొన్న గో బ్యాక్ అంటే కేటీఆర్ మీద అసలు వీళ్ళు అనుకుంటే వీళ్ళు రోడ్ల మీద తిరగలుగుతారా? అంతే, కరెక్టే కదా. వీళ్ళు అనుకుంటే నిన్న చెవిలలో అంత ఇదిగా మాట్లాడగలుగుతాడా? భయం అనేది ఈయన పరిచయం చేయటం కాదు. ఈయన ఎంతండి సముద్రంలో నీటి చొక్క. అదే చెప్పాను కదా, అత్త పెత్తనం కోడలు వంట. ఆ అత్త కాదనుకుంటే ఈయన ఎక్కడో ఉంటాడు లోపల. ఈయన అనుకుంటున్నాడు నేను ముఖ్యమంత్రి, నేను ఏలేస్తా, వీళ్ళు ఎవ్వరు కాదు. ఇప్పుడు వీళ్ళెవ్వరు అంటే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు మనుషులు కాదు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు నాయకులు కాదు. కాంగ్రెస్లో నేనే ముఖ్యమంత్రి, జీవితాంతం నేనే ఉంటా
6 గ్యారంటీల మీద మాట్లాడరా బాబు అని అంటే 6 గ్యారంటీలు కాదు కదా, దాంట్లో 2 నిన్న రిలీజ్ చేశాడు. 27వ తారీఖున రిలీజ్ చేస్తాను అట్టహాసంగా రిలీజ్ చేశాడు. 1 కోటి మంది ఉన్నారు రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు. దాంట్లో 40 లక్షల మందికి ఇచ్చాడు. మిగతా 60 లక్షల మంది ఊరుకుంటారా? మనం అవసరంలా, ఎవ్వరం అవసరంలా. ఆ ప్రజలు చాలు, నేను అదే చెప్తున్నాను, ఆ ప్రజలే తీస్తారు. ఇప్పుడు మాట్లాడుతున్నావు అదేమనంటే వచ్చి ఎన్ని రోజులు అయ్యింది, వచ్చి 60 రోజులు అయ్యింది, వచ్చి 70 రోజులు అయ్యింది. నువ్వే కదా డెడ్ లైన్ పెట్టావు 100 రోజులని. నువ్వు డెడ్ లైన్ పెట్టకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము చేస్తాము అని అంటే 100 రోజుల్లో నేను వస్తాను 9వ తారీఖున ఎమ్మటెళ్ళి 2 లక్షలు, ఎమ్మటెళ్ళి 1 లక్ష, ఎమ్మటెళ్ళి అది నువ్వే కదా చెప్పావు. అవన్నీ కళ్ళబుల్లి మాటలు చెప్పి జనాలని మోసం చేసుకుంటా ఎన్ని రోజులు బతకాలి? ఇవన్నీ తనకు అర్థమవుతున్నాయి. ఇదంతా ఓ ఫ్రస్ట్రేషన్. ఇంకోటి ఎక్కడ గవర్నమెంట్ని పాడేసేస్తారు. నేను గుంపు మేస్త్రి పాత్ర అన్నాను, నాయనకున్న వాళ్ళే నన్ను నమ్మట్లేదు, నాకే సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళందరూ వెళ్ళిపోతే గవర్నమెంట్ ఎక్కడ పడిపోతుంది? ఎవరు పడేయాల్సిన